నాన్న ఉత్తమ్, మనల్ని పిలుస్తున్నారు. వస్తున్నాం బామ్మ. రా మైథిలి. ఏంటమ్మా పిలిచావు? ఈయన పేరు రఘునాథ్ రెడ్డి గారు. ఈయన సిటీలో పెద్ద బిల్డర్, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. రఘునాథ్ రెడ్డి గారు, వీడు నా మనవడు పురుషోత్తం, మా కంపెనీ సీఈఓ కూడా. నమస్తే బాబు. నమస్తే సార్. నాన్న ఉత్తమ్, సిటీ చివరన ఉన్న మన 4 ఎకరాల పొలం మనం అమ్మబోతున్నాం. ఆ పొలం కొనడానికే ఈయన్నిక్కడికి పిలిపించాను. అమ్మమ్మగారు, ఇప్పటికిప్పుడు సిటీ చివరున్న పొలాన్ని అమ్మాల్సిన అవసరం ఏముంది? ఆ మాట అడగడానికి నువ్వెవరు? మేము అమ్మాలి అనుకుంటే అమ్ముతాం, కొనాలి అనుకుంటే కొంటాం. అవన్నీ నీతో చెప్పి చెయ్యాలా ఏంటి? సుహాసిని, తనేమీ పరాయిది కాదు కదా, నీలాగే ఈ ఇంటి కోడలు కదా. అప్పుడు తనకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? అది కాదత్తయ్య గారు, ఇదేమీ తన తాతలు సంపాదించిన ఆస్తి కాదు కదా. అలాంటప్పుడు అమ్మినా కొన్నా తనకి చెప్పాల్సిన అవసరం ఏముంది? తప్పు సుహాసిని, ఈ ఆస్తి వాళ్ళ తాతయ్యది కాదు. అలాగని నీ తాతయ్య కూడా సంపాదించలేదు. అలాగని నీకు చెప్పకపోతే నువ్వు ఫీల్ అవ్వవా? అంటే అత్తయ్య గారు, నువ్వు అత్తలా కాదు, ఈ ఇంటి కోడల్లాగా ఆలోచించు. అప్పుడు తన ఫీలింగ్స్ ఏంటో నీకే అర్థమవుతాయి. సారీ అత్తయ్య గారు. నాన్న ఉత్తమ్, మనం బెంగుళూరులో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం కదా. అవునానమ్మా, ఆ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కనీసం 6 కోట్లు కావాలి. అలాగే సిటీలో షాపింగ్ కాంప్లెక్స్ కొన్నాం. దానికి ఇప్పటికే 1.5 కోటి పైగా డబ్బులు కట్టాం. ఇంకా 50 లక్షలు కట్టాలి. బెంగళూరు బ్రాంచ్ కోసం 6 కోట్లు, సిటీలో కన్స్ట్రక్షన్ కోసం 50 లక్షలు, మొత్తం 6,50,00,000 రూపాయలు మనకు కావాలి. ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే కష్టమని ఊరి చివరనున్న ల్యాండ్ని అమ్మాలని నేను నిర్ణయించుకున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారమ్మమ్మగారు. మనమేమీ ఆస్తుల్ని వృధా చేయట్లేదు కదా, వ్యాపారానికే కదా వినియోగిస్తున్నాం. ఆ ల్యాండ్ ఈ రోజున ఎకరం 2 కోట్లుంది. ఇంకొన్నాళ్ళాగితే అదే ఎకరం 10 కోట్లవుతుంది. తొందరపడి అమ్ముతున్నారేమో, ఒకసారి ఆలోచించుకోండి. ఈ మాత్రం అవగాహన, ఆలోచన మాకు ఉన్నాయి. కాకపోతే ప్రాపర్టీ కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కొత్త ఆస్తులు పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం బెంగళూరులో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలి అంటే కనీసం 6 కోట్లు అయితే కావాలి. అందుకు ప్రాపర్టీ అమ్మడం తప్ప వేరే దారి లేదు. ఇక ఎట్టంటే సాయం చేయకూడదని, ఇక నుంచి అందరం కలిసున్నా నువ్వు ఒంటరి దానివే, నీ కొడుకు ఒంటరోడే. అల్లుడు గారు, తీసుకోండి. అట్టగా తెగరు. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి, అందరితో సంతకం పెట్టిస్తాను. అలాగే మేడం. ఇదిగోండి మేడం. చూసారా శుభప్రద అంటే ఎంత కోపంగా వెళ్ళిపోతున్నారు? మరి తన భర్తని అవమానిస్తే భార్యగా తనకి ఆ మాత్రం కోపం రావడం సహజమే. సంతకం పెట్టండి. అల్లుడు గారు, మీరు వెళ్లి శుభప్రద సంతకం కూడా తీసుకురండి. అట్టగా తెగురు. భలే లక్కీ ఫెలోరా లీలాకృష్ణ. ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించే వంకతో నీ పెళ్ళాంతో విడాకుల పేపర్ మీద సంతకం పెట్టించొచ్చు. అలాగే దాని పేరు మీదున్న ఆస్తి పేపర్ల మీద కూడా సంతకం తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎంచక్క దానికి విడాకులు ఇచ్చేసి మన డార్లింగ్ స్వాతితో లేచిపోవచ్చు. పాపం సుహాస్ని అవమానించినందుకు బాధపడుతున్నట్టుంది. చెయ్యబోయే పని తెలిస్తే ఇంకెంత బాధపడుతుందో ఏటో, కానీ తప్పదు కదా.
లీలాకృష్ణ గారు కబోర్డ్ దగ్గర ఏం చేస్తున్నారు? శుభప్రద, బాధపడకే. నిన్ను చూస్తుంటే నాకేడుపు వచ్చేస్తుంది. ఏం చేయమంటారండి? అంత మన తలరాత. మనకు పెళ్ళైన తర్వాత నేను పుట్టింట్లో పడి ఉండకుండా అత్తింట్లోనే ఉండుంటే ఈరోజు మనకి ఈ అవమానం జరుగుండేదే కాదు. మీరు ఏ వ్యాపారం ఉద్యోగం చేయకపోవడం వల్ల మా అమ్మ ఇల్లరికం తెచ్చుకుంది. దాంతో ఇంట్లో అందరికీ అలసైపోయారు. సుహాసిని వదిన మిమ్మల్ని అన్నేసి మాటలు అంటుంటే నా కడుపు రగిలిపో